వెల్కమ్ టు బ్యాంకింగ్ ఇంగ్లీష్ అండ్ జీకే. ఇవాళ హిందూ ఎడిటోరియల్లో చూసుకున్నట్లయితే సెన్స్లెస్ డెత్స్ అనే ఆర్టికల్ తీసుకున్నాం. ముందుగా దాన్ని చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా దీని యొక్క థీమ్ ఏంటంటే తమిళనాడు లాక్డౌన్ వయలేషన్ చేసినందుకు గాను అక్కడ సంబంధించిన పోలీసులు ఏం చేశారంటే ఫాదర్ అండ్ సన్ని అరెస్ట్ చేశారు, వాళ్ళు చనిపోయారు. దానికి రిలేటెడ్ ఆర్టికల్ ఇది. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా, ఈవెన్ ఫర్ ఏ కంట్రీ యాజ్ ఇన్యూర్డ్ టు custodial violence as India, the death of a father-son duo arrested for a lockdown violation in Tamil Nadu is distressingly senseless. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇండియాలో ఈ మధ్య కస్టోడియల్ వైలెన్స్ అనేది బాగా సాధారణమైపోతూ ఉంది. ఇక్కడ ద డెత్ ఏమైతే ఫాదర్ అండ్ సన్ అరెస్ట్ చేశారో వాళ్ళు లాక్డౌన్ వైలేషన్ వల్ల ఇప్పుడు చనిపోయారు అని చెప్తున్నాడు. ఇది బాధాకరమైన విషయం. సో ఫ్రెండ్స్, దీంట్లో మీనింగ్ అర్థమైంది కాబట్టి ఒకసారి గ్రామర్ పాయింట్ చూసినట్లయితే ద డెత్ అనేది సబ్జెక్ట్ అయితే ఈజ్ అనేది వెర్బ్, దీన్ని అడ్జెక్టివ్, సెన్స్లెస్ అనేది అడ్జెక్టివ్, దీన్ని డిస్ట్రెస్సింగ్ అనేది అడ్వర్బ్ దాన్ని డిఫైన్ చేస్తుంది. ఫ్రెండ్స్, బాగా గమనించినట్లయితే ఇక్కడ ఇన్యూర్డ్ టు అంటే అకస్టమర్ టు అంటే అలవాటు అయిపోవడం, సాధారణం అయిపోతుంది. ఒక సాడ్ న్యూస్ కూడా ఈ మధ్య రీసెంట్గా అయిపోతూ ఉంది. తర్వాత కస్టోడియల్ వైలెన్స్ అంటే పోలీసులు కస్టడీలో తీసుకున్న తర్వాత వాళ్ళ ద్వారా వైలెన్స్ అయ్యి చనిపోవడం, వాళ్ళ ద్వారా దెబ్బల వల్ల చనిపోవడం, అలాంటివి చెప్తాను అనమాట. అంటే పోలీసుల యొక్క కస్టడీలో చనిపోవడం అనే దాన్ని మీనింగ్ చెప్తాను. ఇక్కడ ఎవరు చనిపోయారు? ఫాదర్ అండ్ సన్ డియో అంటే ఇద్దరు, ఆ ఇద్దరు చనిపోయారు. ఫాదర్ అండ్ సన్ ఇద్దరు చనిపోయారు. ఎందుకు చనిపోయారు అంటే లాక్డౌన్ వైలేషన్ చేసిన దానికి పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళిద్దరు ఇప్పుడు చనిపోయారు అని చెప్తున్నాడు. సో ఇక్కడ వెకాబ్ చూసుకుంటే ఇన్యూర్ టు అంటే అకస్టమర్ టు, డిస్ట్రెస్సింగ్లీ సెన్స్లెస్ అన్నాడు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్. P. Jairaj, 58, a timber trader, and his son J. Benix, who ran a mobile phone service and sales center, were arrested for allegedly keeping their outlets open after permitted hours at Santukulam town in Thoothukudi district and remanded to judicial custody. ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్ ఏం చెప్తుందంటే తండ్రి ఆయన పేరు జయరాజ్, సన్ ఆయన పేరు జే బెనిక్స్, ఇద్దరు ఏం చేస్తున్నారంటే ఈ తండ్రి ఏమో టింబర్ పనిచేస్తాడు, కొడుకేమంటే మొబైల్ ఫోన్ సర్వీస్ని ఆ సెంటర్ని పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరూ పర్మిటెడ్ హవర్స్ లాక్డౌన్లో విధించిన దాన్ని వయోలేట్ చేశారని చెప్పి పోలీసులు కావాలని వీరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి రిమాండ్లో జ్యుడిషియల్ కస్టడీ తీసుకెళ్లారు. ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్ ఒక మీనింగ్ అర్థమైంది కాబట్టి మనం ఒకసారి గ్రామర్ పాయింట్లోకి వెళ్తే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఒకరు, ఫాదర్ అండ్ సన్ అంటే ఇద్దరు ఉన్నారు. అంటే ప్లూరల్ నౌన్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ వెర్బ్ కూడా ఏమొస్తుందంటే ప్లూరల్ వెర్బ్ వస్తుంది. సో అందుకోసం మనం వేర్ యూస్ చేసినాం. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది కాబట్టి అరెస్టెడ్, ఇది V3 B+V3 ఫామ్ తీసుకొచ్చింది. అండ్ ఫర్ అలెజెడ్లీ కీపింగ్ దేర్ అవుట్లెట్స్, ఇక్కడ ఏం చెప్తున్నాడు మళ్ళీ? అండ్ రిమాండెడ్ టు జుడిషియల్, ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ వెర్బ్ ప్లస్ ఇవన్నీ ఆబ్జెక్ట్ అయితే మళ్ళీ ఇక్కడ వెర్బ్ ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. అదే సెంటెన్స్ని కంటిన్యూ చేశాడు కాబట్టి సబ్జెక్ట్ కూడా దీనికి ఇదే అవుతుంది. తర్వాత అండ్ అనే కంజంక్షన్ ఇక్కడ యూజ్ చేశాడు కంటిన్యూ చేసే కోసం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత తెలిసింది ఏంటి? ఇక్కడ కీపింగ్ అంటే కంటిన్యూషన్ ఫామ్లో ఉంది, పాస్ట్ కంటిన్యూషన్ ఫామ్లో అని చెప్తున్నాడు కాబట్టి దాని గురించి చెప్పాడు. రిమాండెడ్ దేన్ని ఫాలో చేస్తుందంటే టూని ఫాలో చేస్తుంది. తర్వాత పాయింట్స్ ఏమున్నాయంటే ఇక్కడ తూత్తుకుడి డిస్టిక్ ముందర ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేశాడు. ఎందుకంటే ఇది ఒక బిగ్ ప్లేస్ కాబట్టి దాన్ని ఇన్ అనే ప్రిపోజిషన్తో యూజ్ చేశాడు. పర్టికులర్ ప్లేస్ చెప్పడానికి మనం ఉపయోగించే ప్రిపోజిషన్ అట్ కాబట్టి ఈ టౌన్లో జరిగింది అని చెప్పడానికి అట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేశాడు. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో మనకి వెకాబులరీ పాయింట్స్ ఏమున్నాయంటే అలెజెడ్లీ అంటే కావాలని చేశారు వీళ్ళలాగా అని చెప్తున్నారు. అవుట్లెట్స్ అంటే షాప్స్ అని అర్థం. కొడుకు మొబైల్ సర్వీస్ సెంటర్ అనే షాప్స్ పెట్టాడు కదా,
ఆ షాప్స్ గురించి చెప్పడానికి అవుట్లెట్స్ అనే పేరుతో పిలుస్తున్నారు. రిమాండెడ్ ఎక్కడ తీసుకెళ్లారంటే జ్యుడిషియల్ కస్టడీ ఒక రిమాండ్ తీసుకెళ్లారు, అంటే వాళ్ళని తీసుకెళ్లారు, జైల్లో పెట్టారు అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెంటెన్స్. ద పోలీస్ క్లెయిమ్ దే టుక్ ఇల్ ఆన్ సక్సెసివ్ డేస్ వైల్ బీయింగ్ లాడ్జ్డ్ ఇన్ ఏ సబ్ జైల్ అండ్ బ్రీత్డ్ దేర్ లాస్ట్ ఇన్ హాస్పిటల్. ఇక్కడ ఈ సెంటెన్స్ ఏం చెప్తుందంటే పోలీస్ ఏం చెప్తున్నారు, మేము ఎప్పుడైతే వాళ్ళని ఫైల్ కంప్లైంట్ చేసామో జైలు తీసుకెళ్ళామో అప్పుడే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు హెల్త్ డిసీజ్ వల్ల బాధపడుతున్నారు, వాళ్ళ కోసం మేము హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చనిపోయారు అని చెప్తున్నాడు. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ గ్రామర్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇది పోలీస్ క్లెయిమ్ అంటే దీన్ని రెఫర్ చేస్తుంది కాబట్టి సబ్జెక్ట్, టుక్ అనేది వెర్బ్, ఇవన్నీ ఆబ్జెక్ట్ అవుతుంది. సో వొకాబులరీ పాయింట్ మనం చూసుకున్నట్లయితే టుక్ ఇల్ ఇది పాస్ట్ టెన్స్లోనే ఉంది కాబట్టి ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి టుక్ ఇల్ అని తీసుకున్నాం. అంటే వాళ్ళు 2 రోజులుగా సడన్గా డెత్లో అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల ఫీల్ అవుతున్నారు అని చెప్తున్నాడు. సక్సెసివ్ డేస్ అంటే ఆల్రెడీ డే బై డే పక్క రోజులు అంటే ఆ హెల్త్ డేస్ గురించి చెప్తున్నాడు. బ్రీత్ వన్స్ లాస్ట్ ఇది మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బ్రీత్ దేర్ లాస్ట్ ఇన్ హాస్పిటల్ అంటే హాస్పిటల్లో వాళ్ళు చనిపోయారు. బ్రీత్ అంటే ఆఖరి శ్వాస అని అర్థం, తెలుగులో చెప్తారు కదా ఆఖరి శ్వాస విడిచారు అనేసి. అలాగా బ్రీత్ దేర్ లాస్ట్ ఇన్ హాస్పిటల్, వాళ్ళు అక్కడ చనిపోయారు. దానికి మనం సినానిమ్ తీసుకుంటే పాస్ అవే, ఎక్స్పైర్, డై అని చనిపోయారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెంటెన్స్. ఇన్ ఏ షిఫ్ట్ రెస్పాన్స్ ద మదురై బెంచ్ ఆఫ్ మద్రాస్ హైకోర్ట్ విచ్ టుక్ సుమోటో కాగ్నిజెన్స్ ఆఫ్ దేర్ డెత్ హ్యాస్ డిసైడెడ్ టు మానిటర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఏ స్టాట్యుటరీ మెజిస్ట్రియల్ ప్రోబ్. ఈ సెంటెన్స్ ఏం చెప్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వెంటనే ఏం జరుగుతుంది, ఈయన షిఫ్ట్ రెస్పాన్స్లో మెడ్రాస్ హైకోర్టే ఒక మదురై బెంచ్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ బెంచ్ అంటే ఒక బెంచ్లో 3 కానీ 5 కానీ 7 కానీ ఇలాగా ఆర్డ్ నంబర్స్లో జడ్జెస్ ఉంటారనమాట. సో అలాగా ఒక బెంచ్ని వాళ్ళు ఏం చేశారు, సుమోటో కింద ఈ డెత్ని పరిగణించారు. అండ్ ఇది దాని కింద నిజంగా వాళ్ళు చనిపోయారా లేదా ఏంటి అనే దానికోసం డిసైడెడ్ మానిటర్ చేస్తున్నారు అనమాట ఈ ప్రోబ్ మీద అని ఈ సెంటెన్స్ చెప్తాను. ఇప్పుడు మనం గ్రామర్ పాయింట్లో కనుక చూసుకున్నట్లయితే హ్యాస్ డిసైడెడ్, హ్యాస్ అంటే డిసైడెడ్, ఇక్కడ సింగర్ వచ్చింది. అంటే ఇక్కడ బెంచ్ అనేది కలెక్టివ్ నౌన్ కింద మనం తీసుకున్నాం కాబట్టి టీమ్ కానీ గ్రూప్ కానీ ఇవంతా మనం కలెక్టివ్ నౌన్ కింద తీసుకుంటున్నాం కాబట్టి మనం వాడాల్సిన సింగులర్ వెర్బ్ వాడాలి కాబట్టి హ్యాస్ డిసైడెడ్ అని వాడాము. సబ్జెక్ట్, వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్ కింద తీసుకున్నాం. ఇక్కడ గ్రామర్ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే షిఫ్ట్ అన్నాం. షిఫ్ట్ అంటే ప్రాంప్ట్, ర్యాపిడ్, సడన్, ఇమ్మీడియట్, క్విక్. అంటే ఎప్పుడైతే హైకోర్టు ఆదేశించిందో వెంటనే రెస్పాన్స్ ఎలా వచ్చిందంటే టుక్ ఏ కాగ్నిజెన్స్ అని చెప్పారు. సుమోటో కింద వాళ్ళని కాగ్నిజెన్స్ తీసుకున్నారు. సుమోటో అంటే మీనింగ్ ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి కోర్టు పిటిషన్ వేస్తే అది వేరు, కానీ ఇక్కడ కోర్టే ప్రజల కోసం పిటిషన్ వేసుకొని వర్క్ చేయడం దాన్ని సుమోటో అంటారు. తర్వాత టుక్ కాగ్నిజెన్స్ అన్నాడు. ఏంటి ఎలా తీసుకుంది సుమోటో కింద, వెంటనే తీసుకుంది, వాళ్ళ డెత్ని పరిగణించింది అనమాట, కోర్టే వీటిని పరిగణించింది. స్టాట్యుటరీ అండ్ మెజిస్ట్రియల్ ప్రోబ్, అథారిటేటివ్ ప్రోబ్, స్టాట్యుటరీ లెజిటిమేట్గా యాక్సెప్టబుల్ వీళ్ళు ప్రోబ్ని తీసుకుంది అనమాట. సో ఇది వొకాబులరీ పాయింట్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. It has asked for a status report from the police, also directed that the autopsy by videographed. ఇక్కడ ఇట్ అంటే కోర్ట్, ఆ మెడ్రాస్ బెంచ్ ఉంది కదా, మదురై బెంచ్ ఉంది కదా, ఆ బెంచ్ని ఇక్కడ ఇట్తో రెఫర్ చేశాడు. సబ్జెక్ట్, వెర్బ్, హెల్పింగ్ వెర్బ్. సో అదేం చేస్తూ ఉంది, కోర్టే పోలీస్ దగ్గర నుంచి స్టేటస్ రిపోర్ట్ తీసుకుంటా ఉంది అండ్ కోర్టే డైరెక్షన్ చేస్తూ ఉంది, ఈ ఆటాప్సీ పోస్ట్ మార్టం చేస్తూ ఉంది, వాళ్ళ పర్యవేక్షణ జరుగుతూ ఉంది. గ్రామర్ పాయింట్గా సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అండ్ ఆల్సో మళ్ళీ ఇక్కడ కంటిన్యూషన్ ఉంది కాబట్టి వెర్బ్ కింద దీన్ని తీసుకున్నాడు. ఆస్క్డ్ దేన్ని సూచిస్తుందంటే ఫార్ని తీసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆటాప్సీ అంటే పోస్ట్ మార్టం. ఆటాప్సీ అంటే వొకాబులరీ పాయింట్లో పోస్ట్ మార్టం. నెక్స్ట్ సెంటెన్స్. చీఫ్ మినిస్టర్ ఎడప్పల్ని K. Palaniswamy has announced a compensation for 10 lakh each, while 2 sub-inspectors have been suspended and inspector placed compulsory wait అన్నాడు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే చీఫ్ మినిస్టర్ పళనిస్వామి ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన ఈ చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి
10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చారనమాట. ఆ తర్వాత ఎవరైతే వీళ్ళని అరెస్ట్ చేశారో వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్స్ కాబట్టి వారిని ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. వీళ్ళకి హెడ్ అయిన మెయిన్ హెడ్ ఇన్స్పెక్టర్ ఉంటారు కదా, ఆయన్ని మాత్రం వెయిటింగ్ లిస్ట్లో పెట్టారనమాట. సస్పెండ్ చేయకుండా వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు. ఇది థీమ్ అయితే ఒకసారి మనం గ్రామర్ పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్. చీఫ్ మినిస్టర్ ఎడపళని స్వామి ఈయన ఇది సబ్జెక్ట్ అవుతుంది. తర్వాత హ్యాస్ అనౌన్స్డ్ ఇది వెర్బ్, ఇది హెల్పింగ్ వెర్బ్. ఏమి ఇచ్చారు? కంపెన్సేషన్ కింద ఇచ్చారు. ఇక్కడ నుంచి ఒక స్టేట్మెంట్ కంప్లీట్ అయితే వైల్, అదే టైంలో మళ్ళీ ఏం చేశారు? వైల్ ఏం సూచిస్తుంది? కంజంక్షన్గా యూజ్ చేశాడు. అంటే డ్యూరింగ్ ద పీరియడ్లో ఏం చెప్తున్నాడంటే ఇన్స్పెక్టర్స్ని సస్పెండ్ చేశారు. ఇన్స్పెక్టర్స్ అంటే ఇక్కడ ఇద్దరు చేశారు కాబట్టి అది ప్లూరల్ నౌన్ కాబట్టి మనకి ప్లూరల్ వెర్బ్ రావాలి. అంటే ఇక్కడ హ్యావ్ యూజ్ చేసాం, అందుకే హ్యాస్ యూజ్ చేయలేదు, హ్యావ్ యూజ్ చేసాం. అండ్ అన్ ఇన్స్పెక్టర్ ప్లేస్లో కంపల్సరీ వెయిట్, ప్లేస్లో ఏం ఫాలో అయిందంటే ఆన్ని ఫాలో అయింది. ఇది గ్రామర్ పాయింట్ తీసుకున్నాం. నెక్స్ట్ సెంటెన్స్, ద మెరీ సస్పెన్షన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ ఇన్వాల్వ్డ్ ఈజ్ an inadequate response to an incredibly wrongful abuse of authoritative by the law enforcement machinery. ఇక్కడ సెంటెన్స్ ఏం చెప్తున్నాడు? ద మెరీ సస్పెన్షన్ అని చెప్పాడు. అంటే కేవలం ఇక్కడ సస్పెన్షన్తో సరిపోదు అని చెప్తున్నాడు. పోలీస్ పర్సన్ అంటే సస్పెండ్ చేశారు కదా, వాళ్ళది సరిపోదు. అలా ఎందుకు? ఎన్ఫోర్స్మెంట్కి ఇక్కడ వీళ్ళు వాళ్ళ ఒక అథారిటేటివ్ని యూజ్ చేసుకొని రాంగ్ఫుల్గా దీన్ని యూజ్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళకి సస్పెన్షన్ సరిపోదు అని చెప్తున్నాడు. ఇక్కడ మన గ్రామర్ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే సస్పెన్షన్ ఇది సబ్జెక్ట్, అంటే ఇక్కడ ఇంతవరకు సబ్జెక్ట్ కిందకు వస్తుంది. సబ్జెక్ట్ అనేది ఇంతవరకు వస్తుంది. తర్వాత ఈజ్ అనేది వెర్బ్. మెయిన్ వెర్బ్ ఎక్కడుంది మనకి అని ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇంక్రెడిబుల్లీ రాంగ్ఫుల్ ఇది ఆబ్జెక్ట్. సో ఇది గ్రామర్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి వొకాబులరీ చూసుకుంటే మెరీ అంటే జస్ట్ సస్పెన్షన్ అని చెప్తాం. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది పర్సనల్. మన పర్సనల్ వేరు, ఇక్కడ పర్సనల్ వేరు. ఇక్కడ పోలీస్ స్టాఫ్ అనే మీనింగ్ వస్తుంది. ఇంక్రెడిబుల్లీ ఇది వెర్బ్ అయితే ఇది ఇంక్రెడిబుల్లీని సూచిస్తూ ఉంది. అంటే దాన్ని ఎక్కువగా డిఫైన్ చేస్తుంది అనమాట. ఎక్స్ట్రీమ్గా డిఫైన్ చేస్తుంది, ఎక్కువగా డిఫైన్ చేస్తుంది. అబ్యూస్ ఆఫ్ అథారిటీ అండ్ మిషనరీ. ఇక్కడ చూస్తే ఇది ఒక మిషనరీ, ఒక సిస్టమ్ కింద తీసుకుంటాం. ఈ సిస్టమ్ని వీళ్ళు ఎలా యూజ్ చేసుకున్నారంటే రాంగ్గా వాళ్ళ కోసం యూజ్ చేసుకున్నారు, మిస్కనెక్ట్గా యూజ్ చేశారు అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెంటెన్స్, custodial deaths are often the result of the pervasive use of torture in India's police station for extracting admissions of crime, but it is not uncommon, regrettably, for the police to use their power and authority to settle personal scores. ఇక్కడ మీనింగ్ ఏం చెప్తానంటే ఈ కస్టోడియల్ డెత్స్ ఏమైతే ఉన్నాయో అది ఈ పోలీసుల యొక్క స్వార్థం కోసం, ఈ పోలీసుల యొక్క ప్రయోజనం కోసం వీళ్ళు ఈ క్రైమ్స్ని చేస్తున్నారు. నిర్దోషం వదిలేసి ఈ క్రైమ్స్ని వీళ్ళు ఫోర్స్ చేసి, ఒప్పించి, టార్చర్ చేసి చంపేశారు అని మీనింగ్తో ఇక్కడ చెప్తున్నాడు. ఒకసారి క్లియర్ ఇక్కడ చూద్దాం. కస్టోడియల్ డెత్స్ అంటే ఇద్దరు చనిపోయారు కాబట్టి, అంటే అది ప్లూరల్ నౌన్ కాబట్టి మనం ఇక్కడ ఆర్ అనే వెర్బ్ యూజ్ చేసినాం. ద రిజల్ట్ ఆఫ్ పర్వాసివ్ యూస్ ఆఫ్ టార్చర్ ఇన్ ఇండియాస్ పోలీస్ స్టేషన్ ఫర్ ఎక్స్ట్రాడిక్ అడ్మిషన్స్ ఆఫ్ క్రైమ్స్. ఏం చేశారు ఇక్కడ? పర్వాసివ్ అంటే ఇది కామన్గా అయిపోయిందనమాట. పోలీసులు క్రైమ్ని అడ్మిట్ చేయమని చెప్పి వాళ్ళు టార్చర్ చేశారు. రిగ్రెటబుల్లీ, సాడ్లీగా ఏం చేయాలంటే ఇక్కడ ఏమని జరుగుతుందంటే పోలీసే వాళ్ళ పవర్ని యూజ్ చేసుకొని వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఒక పర్సనల్ స్కోర్స్ కోసం ఇవంతా చేశారు అని చెప్తున్నాడు. వొకాబులరీ ఫ్రెండ్స్, మీకు వొకాబులరీకి కరెక్ట్గా ఇచ్చాను. ఇక్కడ నేను ఏది అడ్జెక్టివ్, ఏది నౌన్, ఏది వెర్బ్ అనేది నేను స్పెసిఫైగా మెయింటైన్ చేశాను ఇక్కడ. కాబట్టి మీరు దాన్ని బాగా దృష్టిలో పెట్టుకొని ఇంప్లిమెంట్ చేయండి, బాగా నేర్చుకోండి ఫ్రెండ్స్. పర్వాసివ్ అంటే ఇక్కడ అడ్జెక్టివ్. దేని పర్వాసివ్ చేస్తుంది? ఇవంతా ఈ టార్చర్ని దీన్ని ఎక్కువ డిఫైన్ చేస్తాను అనమాట. ఏమైతే వీళ్ళు జరుగుతూ ఉందో ఇక్కడ దాన్ని ఇక్కడ డిఫైన్ చేస్తూ ఉంది. ఎందుకు ఇది నౌన్ని టార్చర్ డిఫైన్ చేస్తుందంటే బికాస్ ఇట్ ఈస్ నౌన్. నౌన్ దేని డిఫైన్ చేస్తుందంటే అడ్జెక్టివ్. తర్వాత ఎక్స్ట్రాక్ట్, అడ్మిషన్, రిగ్రెటబుల్లీ, సెటిల్డ్ స్కోర్ అంటే
టేక్ ఏ రివెంజ్ వీళ్ళ రివెంజ్ తీర్చుకోవడం కోసం, వీళ్ళ పర్సనల్ యూస్ కోసం వీళ్ళని చంపేశారు అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఆర్టికల్ అర్థమైంది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.